హాయ్ అండి అందరికీ. మేడం పొద్దున్నే ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమంది. బయటికి వెళ్ళాలని చెప్పి బండి తీసుకుని బయటికి వెళ్ళి వచ్చాం. బయట మళ్ళీ చాలా ఎండ ఉంది ఇవాళ కూడా. ఇంక లోపలికి తీసుకెళ్ళి పార్కింగ్ పెట్టేశాం. మొన్న మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడండి ఇండియా నుంచి. కాదు మావా, నువ్వు ఏసీలు ఫ్రిడ్జ్లు పని నేర్చుకున్నావు కదా, ఎందుకు మావా డ్రైవింగ్ చేస్తున్నావు అంటే, నేనేం తప్పు చేయట్లేదు మావా, పని చేసుకుంటున్నాను. ఎందుకు మావా అక్కడ ఖాళీగా కూర్చుంటాం, నువ్వు కూడా వచ్చేదో పని చేసి ఇక్కడ కాకపోతే వేరే కంట్రీ కన్నా వెళ్ళు. ఖాళీగా ఉంటే కన్నా ఏదో పని చేసుకుంటాం కదా, బెస్ట్ కదా మామ. నేను రావాలని రాలేదు, రావాల్సి వచ్చింది. అక్కడ 50,000 60,000 సంపాదించుకున్నా నిలబడట్లేదు మామ, ఇక్కడ రావాలని వచ్చా. ఈలోపు గద్దమ్మ ఫోన్ చేసింది, లంచ్ అయిపోయిందంట, చూద్దాం రండి. వైట్ రైస్ తెచ్చింది మామ. అది వచ్చేసి బంగాళదుంప చేసి, ఇది చికెన్ క్యారెట్ టేస్ట్ చేసింది. తెలిసిందే కదా, యాజ్ యూజువల్ ఉప్పులు కారాలు ఉండవు, వేయడమే తప్పదు. వాళ్ళ దగ్గర ఉప్పులు కారాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదిగో మనం నీట్గా పచ్చిమిరకాయ ఉంటుంది కదా, అది లేకపోతే మన వల్ల అది కారం లేకపోతే పచ్చిమిరపకాయ నాయం చేసేసి, ఖర్జూరం చెట్టు మీద పండ్లు కాయలు వచ్చినాయి, అయ్యో 2 వేసేద్దాం. ఇక తినేసి ఒక అరగంట స్లీప్ వేసేసి లేచాను. బెంగాల్ చూడాలి, ఇంటికి వీడియో కాల్ మాట్లాడుకుంటే ఇంట్లోనే ఉతికేస్తున్నాడు ఇటు బట్టలు. ఇంకా మళ్ళీ నైట్ వచ్చేసింది మనకి. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మేడం మళ్ళీ బయటికి వెళ్దాం వెళ్ళొచ్చాం. చాలా దూరం వెళ్ళాంలే, మేము ఉండే ఏరియా నుంచి ఒక 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చేసాం. ఒక 2 గంటలు పట్టింది, వెంబటే వచ్చాం. ఇక నిద్ర వచ్చేస్తుంది మామ, రోటీగా ఫినిష్ వాటికి. ఉంటాం మామ.